నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 4వ అధ్యాయము గోకర్ణోపాఖ్యానము 47వ శ్లోకము. తిర్యచ్ఛేదాగతో గర్భః తథా మే మరణం భవేత్ ప్రసూతౌ దారుణం దుఃఖం సుకుమారి కథం సహే. ప్రసవకాలమునందు బిడ్డ అడ్డముగా తిరిగినచో మన ప్రాణములకే ముప్పు వాటిల్లును. అంతేకాదు ప్రసూతి వేళ మిక్కిలి భయంకరమైనటువంటి బాధ కలుగును కదా. మిగుల సుకుమారునైన నేను అంతటి బాధను ఎట్లు సహింపగలను. 48వ శ్లోకము. మందాయాం మయి సర్వస్వం ననాం దా సంహరేత్తదా సత్య శౌచాది నియమో దురారాధ్య సదృశ్యతే. ప్రసూతి వలన నేను బలహీనురాలను అగుదును. అప్పుడు ఆడుబిడ్డ మా ఇంటికి వచ్చి నగలు ధనము వస్తువులు మూటగట్టుకొని పోవును. సత్యము శౌచము మొదలగు నియమములు మిక్కిలి కఠినతరమైనటువంటివి. వాటిని పాటించుట మిగుల దుర్లభము, నా వల్ల కాని పని. 49వ శ్లోకము. లాలనే పాలనే దుఃఖం ప్రసూతాయాశ్చ వర్తతే వంద్యా వా విధవా నారీ సుఖినీ చేతి మే మతిః. శిశువు జన్మించినచో దాని యొక్క ఆలన పాలన లాలన చేయుట, అచ్చటలు ముచ్చటలు తీర్చుట మిగుల కష్టసాధ్యములు. కావున సంతానాన్ని కనికినటువంటి సంతానవతి కంటే గొడ్రాండ్లు విధవలు వితంతువులు అయినటువంటి స్త్రీలే హాయిగా సుఖముగా ఉందని నా అభిప్రాయము. ధన్యవాదములు.